రూపంలోన చెరువు గట్టు పైన లింగ రూపంలోన దండిగా వెలసిండమ్ము లింగ స్వామి నిండుగా నిలిచిండమ్ము ఆ కొండపై దండిగా వెలసిండమ్ము లింగ స్వామి నిండుగా నిలిచిండమ్ము ఆ కొండపై మూడు గుండ్ల పైన శంకరుడే ముద్దుగా వెలసిండమ్ము ఓయమ్మ మూడు గుండ్ల పైన శంకరుడే ముద్దుగా వెలసిండమ్ము ఓయమ్మ కైలాసమే లేటి ఆకాల కంఠుడే చెరువు గట్టు దండి కొండపై నిలిచిండు భక్త కోటికెల్ల భగవంతుడైనాడు భక్త కోటికెల్ల భగవంతుడైనాడు భక్త కోటికెల్ల భగవంతుడైనాడు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగముని మైమలు గనరే మాయమ్మ లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ చెరువు గట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు కనరమ్ము మాయమ్మ చెరువు గట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు గనరమ్ము మాయమ్మ పూర్వకాలంలోన త్రేతాయుగము నందు కంచు గుబ్బల కోట రాజ్యముండేదంట ఆ రాజ్యమే లేది కార్త్య వీరార్జునుడు ఆ రాజ్యమే లేది కార్త్య వీరార్జునుడు ఆ రాజ్యమే లేది కార్త్య వీరార్జునుడు పరమ దుర్మార్గుడమ్ము ఆ రాజు నీచ నికృష్టుడమ్ము ఆ కార్తికుడు పరమ దుర్మార్గుడమ్ము ఆ రాజు నీచ నికృష్టుడమ్ము ఆ కార్తికుడు ముల్లోకాలన్నింటినీ తన గుప్పిట్లో ఆడించాలనుకుంటుండు ఆ దుష్టుడు లోకాలన్నింటినీ తన గుప్పెట్లో ఆడించాలనుకుంటుండు ఆ దుష్టుడు ముల్లోకాధిపత్యం చేజిక్కించుకోగా తపస్సు చేయగాను అడవిలోకెళ్ళిండు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చుండు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చుండు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చుండు బ్రహ్మదేవుని కోసము కర్తవ్యుడు ఘోర తపస్సు చేస్తుండు ఓయమ్మ బ్రహ్మదేవుని కోసము కర్తవ్యుడు ఘోర తపస్సు చేస్తుండు ఓయమ్మ సృష్టికర్త కోసమై ఆ భక్తుడు దృష్టినంతా నిలిపేను ఆ బ్రహ్మపై సృష్టికర్త కోసమై ఆ భక్తుడు దృష్టినంతా నిలిపేను ఆ బ్రహ్మపై కార్తవీరుడు చేసే ఆ ఘోర తపస్సును తపభంగం చేయాలని దేవాన దేవుళ్ళు అగ్ని వర్షాలైతే కురిపించవట్టిరి అగ్ని వర్షాలైతే కురిపించబట్టిరి అగ్ని వర్షాలైతే కురిపించబట్టిరి ఎన్ని తిప్పలు పెట్టినా కార్తవ్యుని తపభంగంగా లేదమ్మో ఓయమ్మ ఎన్ని తిప్పలు పెట్టినా కర్తవ్యుని తపభంగంగా లేదమ్ము ఓయమ్మ దేవాన దేవతలంతా బ్రహ్మతో మొరపెట్టుకున్నారమ్మో అప్పుడు దేవాన దేవతలంతా బ్రహ్మతో మొరపెట్టుకున్నారమ్ము అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కారణ్య పడవిలో కార్త భక్తుని ముందు ప్రత్యక్షమైనాడు భక్తికి మెచ్చిన వరము గోరు కొమ్మనే భక్తికి మెచ్చిన వరము గోరు కొమ్మని భక్తికి మెచ్చిన వరము గోరు కొమ్మని బ్రహ్మ మాటలు విన్నట్టి కార్తవ్యుడు కళ్ళు తెరిచినాడమ్మో అప్పుడు గనగన గంటల్లోన లింగ స్వామి ఘనమైన దేవుడమ్ము లింగ స్వామి అడగరాని వరములు ఆ బ్రహ్మను అడుగుతూ ఉన్నాడమ్మో ఆ భక్తుడు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ ఈ జగమునందున ఎవరి వల్ల గాని నాకు మరణమైతే ఉండద్దు ఓ దేవా అందరినీ జయించే శక్తి నాకు ఇవ్వు అందరినీ జయించే శక్తి నాకు ఇవ్వు అందరినీ జయించే శక్తి నాకు ఇవ్వు పంచభూతాలన్నీ ఏకమైన గాని నా చావు రావద్దనే కర్తవ్యుడు పంచభూతాలన్నీ ఏకమైన గాని నా చావు రావద్దనే కర్తవ్యుడు దేవాన దేవుళ్ళతో నైనా గాని మరణముండద్దన్నాడు ఆ దుష్టుడు దేవాన దేవుళ్ళతో నైనా గాని మరణముండద్దన్నాడు ఆ దుష్టుడు భక్తుని కోరిక విన్నట్టి ఆ బ్రహ్మ ఎవరి వల్ల నీకు మరణముండదాని పంచభూతాలైన నిన్నేం చెయ్యవానే పంచభూతాలైన నిన్నే
కార్తికుడు భల్లున నవ్విండు గండ్ర గొడ్డలి గడ్డి పోసతో సమానం ఆ చిన్న గొడ్డలి నన్నేం చెయ్యాదానే ఆ చిన్న గొడ్డలి నన్నేం చెయ్యాదానే ఆ చిన్న గొడ్డలి నన్నేం చెయ్యాదానే అది విన్న బ్రహ్మనైతే భక్తునికి వరమును ఇచ్చిండమ్మో అప్పుడు కంటి ఈశ్వరుడమ్మో లింగ స్వామి ముజ్జగ పాలుడమ్మో లింగ స్వామి వరగర్వము చేతను కర్తవ్యుడు విర్రవీగుతున్నాడు ఓయమ్మ లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ వరగర్వము చేత విర్రవీగిపోయి దేవాన దేవుల్ని హింసించసాగిండు భువన బాండాలను గడగడలాడించిండు భువన బాండాలను గడగడలాడించిండు భువన బాండాలను గడగడలాడించిండు పంచాది భూతములే ఆ దాటికి తల వంచే రోజులాయే అప్పుడు పంచాది భూతములే అదాటికి తల వంచే రోజులాయే అప్పుడు ముల్లోకాలన్నింటినీ కార్తికుడు ముప్పు తిప్పలు పెడుతుండు ఓయమ్మ లోకాలన్నింటినీ కార్తికుడు ముప్పు తిప్పలు పెడుతుండో ఓయమ్మ ముక్కోటి దేవుళ్ళు ఒక్కటై కదిలిండ్రు విష్ణుమూర్తితోని మొరపెట్టుకున్నారు పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మా పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మ పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మ అప్పుడు శ్రీ విష్ణువు దేవుళ్ళను ఓదార్చి పంపిండమ్మో ఓయమ్మ అప్పుడు శ్రీ విష్ణువు దేవుళ్ళను ఓదార్చి పంపిండమ్ము ఓయమ్మ గండ్రగొడ్డలొక్కటే కర్తవ్యుణ్ణి హతమార్చుననుకున్నాడు ఆ శ్రీహరి చంద్రగొడ్డలొక్కటి కార్తీకుణ్ణి హతమార్చుననుకున్నాడు ఆ శ్రీహరి పరమశివుని బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ భర్తయే జమదగ్ని మహర్షి వారి సంతానంగా పరశురాముడు పుట్టే వారి సంతానంగా పరశురాముడు పుట్టే వారి సంతానంగా పరశురాముడు పుట్టే పాలకడలి నందు ఆ పాండురంగడే ఆ పరశురాముడమ్మో ఓయమ్మ గౌరమ్మలోలుడమ్ము ఆ ఈశ్వరుడు గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు కార్తీకుణ్ణి చంపగా ఆ పరశురాముడు జన్మించెను జమదగ్నికి లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ అతి బలవంతుడు అందాల వీరుడు కోర మీసాలున్న మాదండి ధీరుడు గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ పరమశివుని భక్తుడు ఓయమ్మ ఈశ్వరుని దాసుడమ్మో మాయమ్మ పరమశివుని భక్తుడు ఓయమ్మ ఈశ్వరుని దాసుడమ్ము మాయమ్మ కార్తవ్యుని గండన పరశురాముడై అవతరించే ఈ ధరణిలో కర్తవ్యుని గండన పరశురాముడై అవతరించే ఈ ధరణిలో కంచు గుబ్బల కోట కార్తవ్యునికైతే ఎన్నెన్నో ఎకరాల పూల తోటలుండే తీరొక్క రకముల పండ్ల తోటలు ఉండే తీరొక్క రకముల పండ్ల
అన్నాడమ్మ గోవును అడుగుట తగదు అన్నాడమ్మ అది విన్న కార్తవ్యుడు కోపంతో భగభాగా మండిండమ్మో ఓయమ్మ అది విన్న కార్తవ్యుడు కోపంతో భగభగా మండిండమ్ము ఓయమ్మ లోకాలనే వణికించే నా ముందే ఎదురు చెప్తావన్నాడు కార్తవ్యుడు లోకాలనే వరికించే నా ముందే ఎదురు చెప్తావన్నాడు కార్తవ్యుడు వెంటనే భటులకు ఆజ్ఞ ఇచ్చిండమ్మ దేనువు బిడ్డను వెంట తీసుకురండి బిడ్డ కోసం తల్లి వెంబడుస్తుందానే బిడ్డ కోసం తల్లి వెంబడొస్తుందాని బిడ్డ కోసం తల్లి వెంబడొస్తుందాని కామధేనువు బిడ్డను కార్తవ్యుడు ఎత్తుకపోతుండమ్మో అయ్యయ్యో కామధేనువు బిడ్డను కార్తవ్యుడు ఎత్తుకపోతుండమ్ము అయ్యయ్యో గోవు చెంతకు వచ్చిండు ఆ జమదగ్ని ఏమంటా ఉన్నాడమ్మో ఆ బాధతో గోవు చెంతకు వచ్చిండో ఆ జమదగ్ని ఏమంటా ఉన్నాడమ్ము బాధతో ఓ కామధేనువ నన్ను క్షమించమ్మ నిన్ను రక్షించేటి శక్తి నాకు లేదు నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మానే నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మాని నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మాని రౌద్రంగా లేచిందమ్మో అదే నువ్వు విశ్వరూపం దాల్చిందో ఓయమ్మ గనగన గంటల్లోన లింగస్వామి ఘనమైన దేవుడమ్ము లింగస్వామి రోమ రోమ మందున ఒక్కొక్క సైనికుణ్ణి పుట్టించే ఆ గోవు లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగముని మైమల్గనరే మాయమ్మ కండ్లల్ల భగ్గున నిప్పులేరాలంగ కాలు నేల రాసి ఆసి కేకలు పెట్టే కంచు గుబ్బల కోట మీద దుంకినాది కంచు గుబ్బల కోట మీద దుంకినాది కంచు గుబ్బల కోట మీద దుంకినాది మేడలు మిద్దెలన్నీ పెలపెల పూడ్చుకుంటా పోతుందో అదే నువ్వు మేడలు మిద్దెలన్నీ పెలపెల కూర్చుకుంటా పోతుందో అదే నువ్వు కార్త్యవీరుని సైన్యము అబ్బబ్బ నలిగి చచ్చిపోతుందో ఆ కోటల్లో కార్త్యవీరుని సైన్యము అబ్బబ్బ నలిగి చచ్చిపోతుందో ఆ కోటల్లో రాజ్యమంతా సర్వనాశనం చేసింది రక్తాల మడుగులై పారుతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ తన బిడ్డను చేరిందో అదే నువ్వు వెంట దోలుకపోతుందో ఓయమ్మ తన బిడ్డను చేరిందో అదే నువ్వు వెంట తోలుకుపోతుందో ఓయమ్మ అది చూసి కార్తవ్యుడు ఓయమ్మ పటపాట పండ్లు గొరికే మాయమ్మ అది చూసి కార్తవ్యుడు ఓయమ్మ పటపట పండ్లు కొరికే మాయమ్మ ఎర్రాని కండ్లల్ల నిప్పులే గక్కిండు ఒంటరిగున్నట్టి జమదగ్నిని చేరి జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ దుర్మార్గుడు అయినట్టి కార్తవ్యుడు జమదగ్ని తలను నరికే ఓయమ్మ ముక్కంటి ఈశ్వరుడమ్ము లింగస్వామి ముజ్జగ పాలకుడు లింగస్వామి కంచు గుబ్బల కోటకు ఓయమ్మ పారిపోయినాడమ్ము ఆ దుష్టుడు లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ జమదగ్ని కొడుకైన పరశురాముని కపుడు తండ్రి మరణ వార్త తెలిసినాదోయమ్మ గుడగోడ ఆ కొడుకు గోస పడినాడమ్మ గుడగోడ కొడుకు గోస పడినాడమ్మ గుడగోడ కొడుకు గోస పడినాడమ్మ రేణుక ఎల్లమ్మను కలకాల కంట నీరు పెట్టెను అయ్యయ్యో రేణుక ఎల్లమ్మను కలకల కంట నీరు పెట్టెను అయ్యయ్యో నా తండ్రి నెవడు జంపే అనుకుంటూ దిక్కున లేసిండమ్ము ఆ రాముడు నా తండ్రినెవడు చంపే
కోట చేరనే చేరిండు దిక్కులు పిక్కాటిల్లే పులికే కలే వెట్టే కోట గోడాలన్నీ కూల్చుతున్నాడమ్మా కోట గోడాలన్నీ కూల్చుతున్నాడమ్మా కోట గోడాలన్నీ కూల్చుతున్నాడమ్మా ఒక్కొక్క సైనికున్ని దొరకబట్టి అడ్డంగా నరుకుతుండో ఆ పరిశయ్య గౌరమ్మ లోలుడమ్ము ఆ ఈశ్వరుడు గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు దెబ్బ తిన్న బెబ్బులై గొడ్డలితో ఊచకోత కోస్తుండో ఆ కోటల్లో లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ ఎడబొబ్బలే వెడుతూ గండ్రా గొడ్డలి వట్టే కార్త్య వీరున్నైతే దుర్గనే వట్టిండు పెడరెక్కలు వట్టి గిరగిర్రా దింపిండు పిడరెక్కలు బట్టి గిరగిర్రా దింపిండు పిడరెక్కలు బట్టి గిరగిర్రా దింపిండు నేలకే కొట్టిండమ్మో కార్తీకున్ని జబ్బాలు తెగ నరికిండు ఓయమ్మ నేలకే కొట్టిండమ్ము కార్తీకుని జబ్బలు తెగ నరికిండు ఓయమ్మ 1000 చేతులున్నట్టి కార్తీకున్ని 1000 ముక్కలు చేసిండు అప్పుడు 1000 చేతులున్నట్టి కార్తీకుని 1000 ముక్కలు చేసిండు అప్పుడు వీరాది వీరుడు ఆ పరశురాముడు కార్త్య వీరున్నైతే హతమార్చినంకను ముక్కోటి దేవుళ్ళు పూల వర్షం కురిపిరి ముక్కోటి దేవుళ్ళు పూల వర్షం కురిపిరి ముక్కోటి దేవుళ్ళు పూల వర్షం కురిపిరి దేవలోకమంతయు అప్పుడు సంతోషపడుతున్నదో ఆ సమయాన చెరువుగట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు కనరమ్మో మాయమ్మ జీవలోకమంతయు హాయిగా ఊపిరి పీల్చుకునే అబ్బబ్బా లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ దేవలోకమంతయు అప్పుడు సంతోషపడుతున్నదో ఆ సమయాన దేవలోకమంతయు అప్పుడు సంతోషపడుతున్నదో ఆ సమయాన జీవలోకమంతయు హాయిగా ఊపిరి పీల్చుకునే అబ్బబ్బా జీవలోకమంతయు హాయిగా ఊపిరి పీల్చుకునే అబ్బబ్బా పరశురాముడప్పుడు భూగోళము చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేసి దుష్టులనందర్నీ సంహరించసాగే దుష్టులనందర్నీ సంహరించసాగే దుష్టులనందర్నీ సంహరించసాగే భూమండలమందు ఉన్న దుర్మార్గుల్ని నరికి సంపుతున్నాడు ఆ పరశయ్య మండలమందు ఉన్న దుర్మార్గుల్ని నరికి సంపుతున్నాడు ఆ పరశయ్య భూమిపై పాపాత్ముల్ని ఓయమ్మ కనిపించకుండా చేసే ఆ కాలాన భూమిపై పాపాత్ముల్ని ఓయమ్మ కనిపించకుండా చేసే ఆ కాలాన అప్పుడు శాంతించి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన బ్రహ్మ మానస పుత్ర కశ్య ప్రజాపతికి భూమండలాన్నంతా అప్పగించినాడు భూమండలానంతా అప్పగించినాడు భూమండలానంతా అప్పగించినాడు లోక కళ్యాణానికై 108 పుణ్యక్షేత్రాలు తిరిగే పరశురాముడు లోక కళ్యాణానికై 108 పుణ్యక్షేత్రాలు తిరిగే పరశురాముడు ఒక్కొక్క క్షేత్రమందు ఒక్కొక్క శివలింగము స్థాపించే ఆ రాముడు ఒక్కొక్క క్షేత్రమందు ఒక్కొక్క శివలింగము స్థాపించే ఆ రాముడు లక్షల ఏండ్లుగా తపస్సును చేయంగా సిద్ధించిన తన తపశక్తినైతే ఆ శివలింగాలకు ధార పోసిండమ్మా ఆ శివలింగాలకు దార పోసిందమ్మా ఆ శివలింగాలకు దార పోసిందమ్మా ఆఖరిసారిగాను ఆ పరశయ్య చెరువు గట్టు చేరిండు ఓయమ్మ ఆఖరిసారిగాను ఆ పరశయ్య చెరువు గట్టు చేరిండో ఓయమ్మ 108 లింగాన్ని చెరువు గట్టు క్షేత్రాన నిలిపిండమ్మో ఓయమ్మ 108 లింగాన్ని చెరువు గట్టు క్షేత్రాన నిలిపిండము ఓయమ్మ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుని ఆ పుణ్యక్షేత్రాన
వేసినాడు లింగము పైనొక్క దెబ్బ వేసినాడు ఉరుములు మెరుపులతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు ఉరుములు మెరుపులతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు పరశురాముణ్ణి చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ పరశురాముణ్ణి చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ ఇన్ని నాళ్ళు నీవు తపస్సు చేసినట్టి ఈ పుణ్యక్షేత్రము రానున్న కాలంలో గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా శైవ క్షేత్రాలల్లను మా దండి క్షేత్రమై వెలుగునయ్యో నా భక్త శైవ క్షేత్రాలలను మా దండి క్షేత్రమై వెలుగునయ్యో నా భక్త కలియుగాంతం దాకను నీ నిజట వెలిసియుందు నన్నడు ఆ శివుడు కలియుగాంతం దాకను నేనిచట వెలిసియుందు నన్నడు ఆ శివుడు ఆనాటి నుండి ఆ పుణ్యక్షేత్రము సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా మారింది భక్త కోటికెల్లా అండగా నిలిచింది భక్త కోటికెల్లా అండగా నిలిచింది భక్త కోటికెల్లా అండగా నిలిచింది ఆ కైలాసవాసుడు శంకరుడే కొలువు తీరి ఉండెను ఆ కొండల్లో కంటి ఈశ్వరుడమ్ము లింగ స్వామి ముజ్జగ పాలకుడు లింగ స్వామి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరుడై పదిలంగా వెలిసిండమ్ము ఆ క్షేత్రాన లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మైమల్గనరే మాయమ్మ చెరువు గట్టు కొండ నెక్కిన వారికి లింగ స్వామిని దర్శించిన వారికి పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట కోటొక్క భక్తులకు ఆ లింగన్న కొంగు బంగారమాయే ఇలలోన కోటొక్క భక్తులకు ఆ లింగన్న కొంగు బంగారమాయే ఇలలోన అడిగిన వారికెల్లా లింగ స్వామి అభయమునిస్తున్నాడు ఆ క్షేత్రాన అడిగిన వారికెల్లా లింగ స్వామి అభయమునిస్తున్నాడు ఆ క్షేత్రాన కఠిన రోగాలున్న కడతేరుతాయమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతుండ్రమ్మ సిరి సంపాదలతోని చల్లంగుందూరాట సంపాదలతోని
ఇరుకు దారి గుండా భక్తులంతా ఈశ్వరుని చేరునంట ఆ క్షేత్రాన. లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మహిమల్ గనరే మాయమ్మ. ఆ చెరువు గట్టున గుహలోకి వెళ్ళంగా మునులు తపస్సు చేసిన గుర్తులున్నాయంట. మునుల అస్థికలు కనిపించుతాయంట. మునుల అస్థికలు కనిపించుతాయంట. మునుల అస్థికలు కనిపించుతాయంట. శరీరాలు శల్యమైపోయినప్పటికీ ఆత్మలే స్వామిని పూజిస్తున్నాయట. శరీరాలు శల్యమైపోయినప్పటికీ ఆత్మలే స్వామిని పూజిస్తున్నాయట. మైమగల్ల గొప్ప ఆత్మలింగ మాట ఆ గుట్టపై వెలిసిందో ఓయమ్మ. మహిమగల్ల గొప్ప ఆత్మలింగ మాట గుట్టపై వెలిసిందో ఓయమ్మ. అన్ని కాలాలలో జలములు ఉండేటి గోవు గర్భాకులను కొండపై ఉందంట. ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట. ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట. ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట. అభిషేకించిన జలమును రైతులు సేలల్లో జల్లేరంట ఓయమ్మ. అభిషేకించిన జలమును రైతులు సేలల్లో జల్లేరంట ఓయమ్మ. పచ్చని పంటలెన్నో పండగ స్వామికి అర్పిస్తురు మొదటి పంట. పచ్చని పంటలెన్నో పండగ స్వామికి అర్పింతురు మొదటి పంట. స్వామి వారిని ప్రతిష్ఠించినట్టి ఆ పరశురాముని పరమశివుడు వచ్చి నీవు కూడా ఒక్క లింగమై ఉండుమనే. నీవు కూడా ఒక్క లింగమై ఉండుమని. నీవు కూడా ఒక్క లింగమై ఉండుమని. ఆ పరశురాముడు కూడా అక్కడ లింగమై ఉన్నాడంట ఓయమ్మ. గణగణ గంటల్లోన లింగస్వామి ఘనమైన దేవుడమ్ము లింగస్వామి. భక్తుల పూజలను ఆ రాముడు అందుకుంటున్నాడమ్ము మాయమ్మ. ముక్కంటి ఈశ్వరుడమ్ము లింగస్వామి. ముచ్చగ పాలకుడు లింగస్వామి. ఆ కొండ కోనల్లో రేణుక ఎల్లమ్మ చూడ సక్కంగాను వెలిసినాదోయమ్మ. భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట. భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట. భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట. మొక్కుబడులతోని బోనాలు అందుకుంటున్నాదమ్మో భక్తులతో. మొక్కుబడులతోని బోనాలు అందుకుంటున్నారమ్ము భక్తులతో. కోరిన వారికెల్లా సంతాన ఫలము కలిగిస్తున్నదో ఆ ఎల్లమ్మ. కోరిన వారికెల్లా సంతాన ఫలము కలిగిస్తున్నదో ఆ ఎల్లమ్మ. జడలు కలిగిన మైమ లింగమున్నదంట. మోక్ష ప్రదాతగా వెలుగుతున్నదంట. పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు. పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు. పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులతోని బ్రహ్మోత్సవాలంట. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులతోని బ్రహ్మోత్సవాలంట. మైమగల్ల అగ్ని గుండాలు దుఃఖంగా పాపాలు దొలుగునంట అక్కడ. మహిమగల్ల అగ్ని గుండాలు దుఃఖంగా పాపాలు దొరుకునంట అక్కడ. గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామి పాదాలకు ప్రణమిల్లిన చాలు. కలలోన భక్తులకు స్వామి కనిపించంట. కలలోన భక్తులకు స్వామి కనిపించంట. కలలోన భక్తులకు స్వామి కనిపించంట. భక్తుల బాధలకు స్వామియే మార్గము చెప్పునంట ఓయమ్మ. గౌరమ్మ లోలుడమ్ము ఆ ఈశ్వరుడు. గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు. మైమలున్న గట్టమ్ము చెరువు గట్టు మాదండి క్షేత్రమమ్ము ఆ గట్టు. లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మహిమల్ గనరే మాయమ్మ.
స్వామిగా వెలిసినాడంట లింగమంతుల స్వామిగా వెలిసినాడంట జగమేలు జంగముడే ఆ పెద్ద గట్టు పైన వెలసిందో ఓయమ్మ జగమేలు జంగముడే ఆ పెద్ద గట్టు పైన వెలిసిందో ఓయమ్మ ఆకాశాన్ని తాకేటి ఆ గుట్టపై అందంగా వెలసిండమ్మో ఈశ్వరుడు ఆకాశాన్ని తాకేటి ఆ గుట్టపై అందంగా వెలిసిండమ్మో ఈశ్వరుడు లోకాలనే లేటి లోకాల శంకరుడు అలనాడు యుద్ధంలో రాక్షసులను గూల్చి దుర్మార్గులనందరినీ దుర్మాడుతుండంగా దుర్మార్గులందరినీ దుర్మాడుతుండంగా రక్తాలు గారేనమ్మో అక్కడ ఏరులై పారేనమ్మో ఓయమ్మ చెరువుగట్టు మీదున్న శంకరుని దివ్యలీలలు గనరమ్ము మాయమ్మ రక్తపు వరదలకు జనులంతా గజగజ వణికిండ్రమ్మో ఆ ప్రాంతంలో లింగస్వామి కథ వినరే ఓయమ్మ జంగముని మైమల్ గనరే మాయమ్మ తన భక్తులందరూ భయపడుతున్నారని కరుణించి శంకరుడు ఏమీ చేసిండమ్మ తన చెమట తీసిండు నేలపై కొట్టిండు తన చెమట తీసిండు నేలపై కొట్టిండు తన చెమట తీసిండు నేలపై కొట్టిండు ఆ చెమట మహిమతోని ఓయమ్మ సౌడాలమ్మ పుట్టెను అక్కడ ఆ చెమట మహిమతోని ఓయమ్మ సౌడాలమ్మ పుట్టెను అక్కడ పారేటి నెత్తురును ఓయమ్మ సుక్క లేకుండా దాగే ఆ సౌడాలు పారేటి నెత్తురును ఓయమ్మ సుక్క లేకుండా దాగే ఆ సౌడాలు ఆనాటి నుంచైతే ఆ సౌడాలమ్మేమో ఆ పెద్ద గట్టుపై వెలిసి ఉన్నదంట భక్త కోటితోని పూజలందుతుంది భక్త కోటితోని పూజలందుతుంది భక్త కోటితోని పూజలందుతుంది మెండైన బోనాలంట ఆ సౌడాలమ్మకు మేకపోతులంటను ఆ తల్లికి నిండైన బోనాలంట సౌడాలమ్మకు మేకపోతులంటను ఆ తల్లికి కళ్ళు శాఖలంటను ఆ తల్లికి కోడి పుంజులంటను ఆ తల్లికి కళ్ళు శాఖలంటను ఆ తల్లికి కోడి పుంజులంటను ఆ తల్లికి సద్దనపు గొల్లొల్ల సక్కాని పూజలు నిండుగా బోనాలు దండిగా మొక్కులు రెండేళ్లకోసారి జాతర జరుగంట రెండేళ్లకోసారి జాతర జరుగంట రెండేళ్లకోసారి జాతర జరుగంట కంచు ఎర్నాల వాయిద్యాలతోని యాచకుల పూజలంట అక్కడ గనగన గంటల్లోన లింగస్వామి ఘనమైన దేవుడమ్ము లింగస్వామి దూరాజు పల్లిలోన ఓయమ్మ వైభవంగా వేడుకలో మాయమ్మ చెరువుగట్టు మీదున్న శంకరుని దివ్యలీలలు గనరమ్ము మాయమ్మలు లింగా ఓ లింగంటూ లింగమంతుల స్వామిని కోటొక్క భక్తులు కొలిచిపోదురంట మండపాన దండి పూజలు చేదురంట మండపాన దండి పూజలు చేదూరంట మండపాన దండి పూజలు చేదూరంట లింగమంతుల స్వామిని ఓయమ్మ వంగి వంగి మొక్కుదురు మాయమ్మ లింగమంతుల స్వామిని ఓయమ్మ వంగి వంగి మొక్కుదురు మాయమ్మ కోడెలాగలు గడుదురు ఓయమ్మ కోరి కోరి మొక్కుదురు మాయమ్మ కోడెలాగలు గడుదురు ఓయమ్మ కోరి కోరి మొక్కుదురు
శుభమంగళ